వైసీపీ పాలన ప్రజలకు శాపంగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడని, తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు మద్దతు తెలిపాడని అన్నారు. మత విద్వేషాలు, సంఘ విద్రోహాలను ప్రోత్సహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాంటి వారికి వైసీపీ మద్దతిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. నిన్నెవరో నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలోనైనా సరే రౌడీ అనేవాడుంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. 2 ఏళ్లలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అదే వీళ్ళు అధికారంలో ఉంటే శ్రీరాముడి తల తొలగించారు, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల్ని మాయం చేశారు. ఒక్కదానిపైన కూడా చర్య లేదు. నిన్నే ఆదోని శివాలయంలో ఒక యువకుడు ఏకంగా అక్కడ పెట్టే దీపం, ఆ దీపంలో పోయి సిగరెట్ వెలిగించుకునే ధైర్యం చేశాడు. ఏ రోజుకు ఆ రోజు డ్రామాలు ఆడుతున్నారు. మొన్న తిరుమలకు పోవాలన్నాడు, వెళ్ళమన్నాను, డిక్లరేషన్ ఇమ్మన్నా. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాను. మీరు కూడా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. అంటే ఏమనాలి? అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు. ఇలాంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ నంద్యాలలో విగ్రహం వాళ్ళ పార్టీయే, అతనే విధ్వంసం చేశాడు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. వాస్తవం వచ్చిన తర్వాత తోక జాడించే పరిస్థితికి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఇంత ప్రవర్తన మీరు చేయొద్దండి. తండ్రి చనిపోయాడు, తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి బతికుంది, తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. గొడ్డలి పార్టీ అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేతులు పైకెత్తండి. నేరాలు చేస్తారనేవాడు చేతులు పైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు రాయలసీమలో ముఠాలుండేటివి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేసిన వ్యక్తిని నేనే. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి. మత కలహాలు పూర్తిగా
అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సిద్ధాంతపరంగా నక్సలైట్స్ ఉండేవాళ్ళు, దానివల్ల నష్టం అని చెప్పాను, వినలేదు. వినకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, వీళ్ళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే మళ్ళా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమ నా సొంత గడ్డ, ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనీయను. మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. ఈరోజు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు ప్రజల పాలిట ఒక శాపాలుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బ